మీకు పని. దాని తర్వాత పోయినప్పుడు మనం వద్దాం సార్ మళ్ళీ ఎప్పుడు రావాలని పైన నీకు ఫ్రెండా రోజు వేసిపోయిందంటే డాక్టర్ దగ్గర సార్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి సార్ కదా అడగాల. సార్ దిగినా మీ వాళ్ళలో 10 గంటల ప్రయాణము దిగిన అక్కడ చేయాలి. అలా 4 రోజులు చూసుకొని మళ్ళీ దిగినాం. నేను మళ్ళీ డ్రైవ్ చేసుకొని కర్నూలుకో మీటింగ్, తిరుపతికో మీటింగ్, కళ్యాణ్కో మీటింగ్ తిరగకుండా ఏదో అట్లా అలెగ్జాండర్ యుద్ధాలు చేసి ప్రపంచం జయించడం గుర్రం మీద నిద్రపోతానే యుద్ధాలు చేసేవాడంట. ఇప్పుడు మీకు అందరికీ 1 గంట పాఠం ఇంటే పాట మీద అంటే టైర్డ్ అయిపోతారు. టీచర్లు అంతే ఈరోజు 3 అవర్స్ చెప్పినాను సో టైర్డ్ అదే. అరే 3 అవర్స్ చెప్పేదానికే టైర్డ్ అయిపోతే ఏంటి ఎట్లా లైక్ చేస్తారు? జనగణమన పిల్లలను చూస్తా ఉంటారు కదా, ఎండ కూర్చొద్దు కింద పడిపోతాడు ఎండకి. జనగణమన అంటే 10 మంది పడిపోతారు, జయగంటే సంబంధం పడిపోతారు. ఎట్లా ఈ ఏజ్ లో మేము కొండలు ఎక్కుతాము, 10 కిలోమీటర్ల అవసరం పరిగెత్తాము, అద్భుతాలు తిరుగుతూ ఉన్నాయి. నాకేమి హెల్తీగా ఇట్లా నాకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఫార్మసీ స్టూడెంట్ మీకు డబ్బులు గురించి తెలుసుందో లేదో, డివిటి అలర్జిక్ రైనైటిస్ ఎప్పుడు తుమ్ముది నాకు చిన్నప్పటి నుంచి. అలర్జిక్ రైనైటిస్ ఎప్పుడు, గ్యాస్ట్రిక్ డివైడెడ్ అల్సర్ 81లో ఇంజనీరింగ్ చేసినప్పుడు బెంగళూరులో నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆ మొదట్లో ఉంటుంది గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చింది. అప్పుడు కాబట్టి గుర్తుంది. దానికి సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫెమోటిడిన్, పెంటప్రజోల్, ఓమెప్రజోల్, జెలసిన్, రిఫ్లెక్స్, కాయిన్జోన్, ఎనోసాల్ట్ చెప్తాను. ఎందుకంటే ఇవి పోలేదబ్బా జబ్బులు. మీరు ఎన్ని మంది తయారు చేసినా పోవో. కరెక్షన్ అంతే, కరెక్షన్. పంచర్ వేసుకుంటాడా పంచర్ అంతే. యాక్సిడెంట్ అయిన బండ్లు మీ దగ్గరికి వస్తాయి. డాక్టర్ దగ్గరికి వచ్చే ఎవరు పేషెంట్ అయ్యి యాక్సిడెంట్ అయిపోయి డీజిల్ పోయింది, ప్యాంక్రెస్ పోయింది, ఇది పోయింది, అది పోయింది అనే వాళ్ళు వచ్చేది. అది ఎందుకు వస్తారు? అది పంచర్ మీరు రెడీ చేసి అతికేస్తారు లాస్ట్ డేస్. అతికే బండి యాక్సిడెంట్ మాత్రం సొంత బయట తెలియదా మంచిగా ఉంటారు. డాక్టర్ చేస్తారంటే పెన్సిల్ వేసుకోవాలి, లైఫ్ లాంగ్ బీత్రీ వేసుకోవాలి, సొల్యూషన్ చెప్పరు. నేను మీకు చెప్పేది అల్టిమేట్ గా లాస్ట్ చెప్పే పాయింట్ ఇప్పుడు చెప్తా ఉన్నా. సొల్యూషన్ చెప్పండి. మంచిగా వస్తారు పేషెంట్ దగ్గరికి. D3 ఉండాలా? ఉంది వాడికి రెండుకి ఏదో పడిపోతాడు, డేజర్స్ ఉన్నాడు. ఆ డేజర్ ఇచ్చి ఇమ్మీడియట్ గా నువ్వు కూర్చొని ఎలా చెప్పాలా, ఎట్లే చెప్పాలి. దాంట్లో 2 నిమిషాలు చెప్పాలి, బోర్డు చెప్పాలి. ఆ D3 స్కీమ్ మీద ఎంత పని చేసి నేచురల్ D3 తయారు వస్తుంది. ఎవరు ఎడ్యుకేట్ అయితే హాస్పిటల్ పోలీసు ఏం చేయాలా ఇవన్నీ చెప్పాలి. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. చెప్పాలంటే మీరు ఆచరించాలి. నేను చెప్పేది ఎందుకు స్ట్రెంత్ ఉంటుందని నేను ఆచరిస్తా. నేను మన వాళ్ళు 100 వకాలు ఉంటాడు, ఎవరు వాడు సర్టిఫికేట్ వేసి పరిగెత్తారు. రోజు 100 చూసుకుంటాను. 20 to 70 ఉన్నారు కదా మ్యాక్సిమం లిమిట్. 24 ఏమో ఉంటుంది 6 years బ్యాక్. జస్ట్ సర్టిఫికేట్ నడుస్తూ ఉంటా. రిజల్ట్ 69 ఉంది, 69. న్యాచురల్ గా సన్ గాడ్ ఇచ్చిన ఆ విటమిన్ D3 తీసుకెట్టేసి మనం టాబ్లెట్ కలుపుకోవాలని ట్రై చేస్తాం. నేను చాలా మంది నన్ను పిలుస్తారు కదా మీటింగ్, నాకు సార్ కాలేజీలో పిలుస్తారు. నా వీడియో చూసాను అడుగుతా ఫస్ట్. చూసాను సార్, ఎందుకంటే నన్ను పిలిస్తే నిద్రపోయి గాలి సరిచుకున్నట్లే ఇంటికి వచ్చి నేను ఏం చెప్తా ఉన్నా, మందులు వేస్ట్ అని చెప్తాను, మీ చదువులు వేస్ట్ అని చెప్తా. నా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అది పరికరాలు వస్తుంది చెప్పి ఎందుకంటే చదువు మనకి, చదువుతో పాటు విజ్ఞానాన్ని